అది మనకి మెయిన్ ఒక మనసుండాలి. హ్మ్. మనకొక ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే నేను ఈ పని చెయ్యాలి, నేను ఈ పనికే ఉన్నాను అనే ఆలోచన మనకుంటే అంటే మీరు 2 అన్నారు. చాలా యాక్టివిటీస్ డే టు డే లైఫ్‌లోని మనం చేస్తూ, చేస్తూ, చేస్తూ ఇక్కడ మటుకు అంటే అంజలి గారి ముందు కూర్చునేటటువంటి పరిస్థితికి అయ్యయ్యో! రా సో స్వీట్ ఆఫ్ యూ రాగలిగాము. మ్యామ్. అంటే చైల్డ్‌హుడ్ నుంచి కూడా నాకు అంటే నేను పుట్టినటువంటి కుటుంబ నేపథ్యం గానియండి, హ్మ్. లేదా నేను పెరిగినటువంటి వాతావరణం కానియండి. అంటే నేను పుట్టినటువంటి కుటుంబంలోని మహిళలు అంత బయటికి రానటువంటి కుటుంబం నుంచొచ్చాను. మా తల్లిగారు కానియండి, ఒక వసుదైక కుటుంబంలో నేను పెరగడం జరిగింది. అద్భుతం. అంటే మా తల్లి వైపు ఉన్నటువంటి కుటుంబంలోని అంటే మా మా పిన్నమ్మ గారు, మా అమ్మమ్మ గారు, మా మేనమామ, మా అత్తయ్య ఇలా ఇంతమంది మధ్యన నన్ను పెంచడం జరిగింది. అందరూ మంచి చదువుకున్నటువంటి వారే, మంచి సాంప్రదాయం కలిగినటువంటి వారే. కానీ ఎవ్వరు కూడా గడప దాటినటువంటి వారు కాదు. అటువంటి కుటుంబంలోని మా తల్లిగారు తరఫున ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఆహ్, బయటకి వెళ్ళి నేను బయటకు వెళ్ళి చదువుకొని సమాజానికి ఏదైనా చెయ్యాలి అనేటటువంటి ఆలోచనలు వాళ్ళకి ఉండడము నిజంగా నేను చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పొచ్చు. హ్మ్. అందరికంటే మా అమ్మమ్మ గారు, మా పిన్ని గారు, మా మేనమామ, మా తల్లిగారు. మా తల్లి నిజం చెప్పాలంటే నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఒక కలెక్టర్‌గా ఒక డిస్ట్రిక్ట్‌కి పెద్దగా నేను ఆ డిస్ట్రిక్ట్ మొత్తానికి సేవ చేయాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. అంటే ఆ కాలంలోని ఐఏఎస్ అంటే చాలా గొప్ప విషయం. చాలా కలెక్టర్ అంటే వాడికి చాలా అంటే వాళ్ళు కూడా కలెక్టర్‌లని చూడడం జరిగింది గాబట్టి, ఓహ్! మా అమ్మాయి కూడా ఇలా కలెక్టర్ కావాలి అనేటటువంటి ఆలోచన. మా అమ్మమ్మ గారికి తన కొడుకు కలెక్టర్ కావాలి. అంటే మా మేనమామ కలెక్టర్ కావాలి. ఆయన కాలేదు కాబట్టి నేను కావాలి. మరి మా అమ్మగారు అన్నారు కాబట్టి, ఏమో మరి కలెక్టర్ అంటే చాలా గొప్పేమో నేను కూడా నిజంగానే అలాగే అయిపోయి డిస్ట్రిక్ట్‌కి ఏదో చెయ్యాలి అనే ఆలోచనతోని ఓకే. ఆ అటెంప్ట్ చేశాము. 2 మార్క్స్‌తోని నాకు రాకపోవడము. మళ్ళీ మరి అంటే అది కోల్పోవడము. నేను మళ్ళీ అటెంప్ట్ చేస్తే తప్పకుండా వచ్చేటటువంటి వచ్చేదేమో. అవకాశం. ఎందుకంటే హ్మ్. నా బ్యాచ్‌మేట్స్ అంటే నాతోని నాకంటే వయసులో పెద్దవారు మేమంతా ఎక్కడైతే ట్రైన్ అయ్యామో అటువంటి చోట అందరూ కూడా మంచి మంచి సెంట్రల్ సర్వీసెస్ కానియండి, కలెక్టర్స్ కానియండి కావడం జరిగింది. ఈరోజు మంచి పొజిషన్స్‌లో కూడా ఉన్నారు వాళ్ళు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కానీ నేను కాకపోవడానికి నాకు అదే టైంలోని నేను నా కుటుంబ సభ్యులందరినీ కూడా కోల్పోవడం. అంటే హ్మ్. మా మదరు, మా ఫాదరు, మా మేనమామ అందరూ కూడా ఒకేసారి పోవడము నాకు చాలా ఒక పెద్ద దెబ్బ అని చెప్పచ్చు. నేను ఇంకా అప్పుడు అడ్వకేట్ కూడా అయిపోయాను. అప్పుడే అయ్యాను. జస్ట్ 3 నెలలు, 4 నెలలు అయ్యుంటది. ఇంకా మా మదరు నా యొక్క సక్సెస్ కానియండి, నేను అడ్వకేట్‌గా నన్ను పరిపూర్ణంగా చూడనటువంటి తరుణంలోని నేను నా పేరెంట్స్‌ని కోల్పోవడం జరిగింది. అయ్యో! కానీ విచిత్రం ఏంటంటే భగవంతుడు నిర్ణయిస్తాడు ఎవరు ఏం చెయ్యాలి అని. ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం చూడండి అప్పుడప్పుడు మనకంటే చాలా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారిని చూసి, నేను కూడా చాలా నాకు అన్ని కెపాసిటీస్ ఉన్నాయి. నేనెందుకు కాలేదు అని అనుకుంటూ ఉంటాం మనం. అవును. అవును. కానీ భగవంతుడికి తెలుసండి. ఎవరికి ఏమివ్వాలి? హ్మ్. ఎవరు ఏ పని చేయగలరు? సమాజానికి వారి పాత్ర ఎంతవరకు ఉంటుందని డిసైడ్ చేసే పంపిస్తారు. హ్మ్. అది నేను ప్రగాఢంగా నమ్ముతాను. హ్మ్. మేబీ నా డెస్టినీలోని నేను ఒక అడ్వకేట్‌గానే ఎక్కువ సర్వీస్ చేయగలను హ్మ్. అని భగవంతుడు నిర్ణయించినట్టున్నారు. నేను మరి ఒక లాయర్‌గా నేను స్థిరపడ్డము. ఒక లాయర్‌గా స్థిరపడి ఒక డిస్ట్రిక్ట్‌కి కాదు, కొన్ని రాష్ట్రాలకే నేను న్యాయం చేసేటటువంటి అవకాశం ఎందరో జీవితాలని లోని వెలుగుని నింపేటటువంటి అవకాశాన్ని భగవంతుడు నాకు కల్పించడము. నిజానికి అడ్వకేట్ అయిన తర్వాత చాలామంది కలెక్టర్స్‌తోని నేను పని చేసేటటువంటి అవకాశము. నిజం చెప్పాలంటే అడ్వకేట్ అయిన 2 ఇయర్స్‌కే నేను ఇద్దరు, ముగ్గురు కలెక్టర్స్‌ని కంటెంప్ట్‌లోని చీఫ్ జస్టిస్ కోర్ట్ ముందు నిలబెట్టడం కూడా జరిగింది. మరి అటువంటి పరిస్థితికెళ్ళాను. అంటే మా తల్లిగారు ఉండుంటే చాలా సంతోషపడేవారేమో. కానీ నేను కలెక్టర్ కాలేదు, ఐఏఎస్ కాలేదు అని ఒక బాధతోని, ఒక నిరుత్సాహంతోని అసలు నిజం చెప్పాలంటే షీ స్టాప్డ్ టాకింగ్ టు మీ. నాతో మాట్లాడడం కూడా మానేశారు ఆమె అయ్యో! లాస్ట్ డేస్‌లోని. మానేసి ఆవిడ అదే ఒక దిగులుతోని పోయారు. కానీ ఈరోజు ఉంటే చాలా సంతోషపడేవారేమో అని అనుకుంటున్నాను. మరి ఒకటి ఐయామ్ హ్యాపీ దట్ వాళ్ళు ఏదైతే కోరుకున్నారో హ్మ్. ఆ కోరిక నేను చాలా మటుకు నెరవేర్చగలిగాను అన్నది ఒక తృప్తి మాత్రం నాకు మిగిలింది. ట్రూ. అంటే మా మదర్, మా మేనమామ, మా అమ్మమ్మ గారు, మా పిన్ని గారు వీరి కోరికలు నెరవేర్చడంలోని చాలా మటుకు నేను సఫలీకృతమయ్యాను.
ఎందుకంటే అండి, చదువుకోవాలి, బయటకు వెళ్ళాలి, సేవ చేయాలి అనే ఒక్క ఆలోచనే కాదు. ఆలోచించడం అందరూ ఆలోచిస్తారు, ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తారు. దానికి ప్రతి తల్లిదండ్రులు వారి వంతు సహాయం చేస్తూ ఉంటారు. కానీ మా కుటుంబంలో త్యాగం చేశారని చెప్పాలి. మా మేనమామ తనకి పిల్లలుంటే నా మీద కాన్సన్ట్రేట్ చేయడం కష్టమని చెప్పి పిల్లలు కలగకుండా వారి జీవితాన్ని త్యాగం చేయడం. మా పిన్ని గారు తను పెళ్లి చేసుకుంటే తను డైవర్ట్ కావాల్సి వస్తుంది అని తను పెళ్లి చేసుకోకుండా ఉండి నా చదువు గురించి ఆమె తన జీవితాన్ని త్యాగం చేయడం. ఇవి సామాన్యమైనటువంటి విషయాలు కాదు. కరెక్ట్. మా తల్లిగారు అంటే మా నాన్నగారికి పెద్ద నేను కలెక్టర్ అయిపోవాలనేటువంటి కోరిక లేదు. ఏదో మామూలు చదువుకొని ముందుకు సాగిపోవాలి అని అలా అని చెప్పి ఆయన ఏమీ డిస్కరేజ్ చేసేటటువంటి వ్యక్తి కాదు. కానీ దాన్ని ప్రోత్సహించలేదు. కనుక ఆయన పడుకున్న తర్వాత రాత్రి 12ంటికి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో మా తల్లి తన దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి ధనంతోని, ఎందుకంటే షీఈ్ నాట్ ఎన్ ఇండిపెండెంట్ ఉమెన్, ఆమె బయటకు పోయి ఉద్యోగం చేసి ఆర్థికంగా ఇండిపెండెంట్ కాదు కాబట్టి స్వయం నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి కాదు. అందుకని చదువుకి వెచ్చిస్తున్నాను అని చెప్పేటటువంటి ధైర్యం లేనటువంటి మహిళ కాబట్టి, అప్పుడు పరిస్థితులు కూడా అంత సహకరించలేదు కాబట్టి ఉన్న దాంట్లోనే తను నన్ను చదివిపించడానికి తను ఎన్నో వదులుకొని తన సంతోషాన్ని పక్కన పెట్టి నన్ను చదివిపించారు ఆవిడ. వాళ్ళందరి యొక్క త్యాగ ఫలం ఈరోజు నేను ఒక న్యాయవాదిని అయ్యాను. ఇక న్యాయవాది విషయానికి వస్తానండి. న్యాయవాదులు అంటే ఏంటి, కోర్టులు అంటే ఏంటో తెలియనటువంటి కుటుంబం మాది. కేవలం సినిమాల్లో మాత్రమే చూసాము న్యాయవాదుల్లా ఉంటారు అని చెప్పేసి. కానీ అటువంటి కుటుంబం నుంచి అసలు న్యాయవాది కావాలి అనే ఆలోచన కూడా, అంటే న్యాయవాది అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లోని నా చిన్ననాటి స్నేహితుడు వసీం అహ్మద్ ఖాన్ అని ఒక అడ్వకేట్, వాళ్ళ ఫాదర్ కూడా ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్ ఉన్నారు. ఈ వసీం అహ్మద్ ఖాన్ కూడా ఈరోజు కూడా ఒక మంచి పెద్ద అడ్వకేట్. వారు ఎప్పుడు కూడా మా మదర్ దగ్గరికి వచ్చి నేను చాలా ఆశ్చర్యపోతానండి. అంటే తల్లిదండ్రులు కూడా నాలోని పొటెన్షియాలిటీని గుర్తించలేదు, అంటే ఈ యాంగిల్లోని. బట్ ఎ ఫ్రెండ్ నాకు ఈరోజు కూడా ఆలోచిస్తే ఎలాగ హౌ హీ హాజ్ ఐడెంటిఫైడ్ దట్ అన్నది నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన ఎప్పుడూ వచ్చి మా మదర్కి ఒకటే చెప్పేవారు, ఆంటీ మీరు ఎప్పుడు ఐఏఎస్ అని అంటున్నారు, ఐఏఎస్ కాదు, మీరు ఈమె అడ్వకేట్ కావాలి, ఈమెలో ఉన్న ఇది ఒక అడ్వకేట్గా అయితేనే ఈమె ఇతరుల హక్కుల గురించి పోరాడగలుగుతుంది, మీరు ఈమెను అడ్వకేట్ చదివించండి ఆంటీ అంటే మా మదర్ నాతో ఒకటే మాట, పోనీ ఊరికే చదివించండి అంటే చదివేసే పోనీ అని సరే అని చెప్పేసి ఆ లా నిజంగా ఒక లాయర్ని అవుతానని చదవలేదు, చదవమన్నారు కాబట్టి చదివాను. కానీ అదే ఈరోజు ఒక బ్రతుకు తెరువు, ఒక దిశ చూపించేటటువంటి పరిస్థితిలోకి తీసుకురావడము, నన్ను ఒక అన్నీ ఇచ్చింది, వృత్తి నాకు అన్నీ ఇచ్చింది అని చెప్పచ్చు. ఒక మంచి జీవితాన్ని ఇచ్చింది, ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చింది, సమాజంలో ఒక మంచి పేరునిచ్చింది. అన్నిటికంటే నేను ఎందరో కన్నీళ్లు తుడిచేటటువంటి అవకాశాన్ని కల్పించింది. వాళ్ళు పెట్టేటటువంటి నమస్కారం నాకు చాలా ఆనందాన్ని, చాలా తృప్తిని కలిగిస్తూ ఉంటుంది. నేను ఒక్కటే చెప్పగలను, మై క్లయింట్స్ ఎవరైతే నాకు కేసులు ఇచ్చి నన్ను ప్రోత్సహించారో వాళ్ళందరూ కూడా నన్ను ఈ స్థితిలో కూర్చోబెట్టారు. అంటే నా వాళ్ళ త్యాగం తర్వాత నా క్లయింట్స్ దీనికి కారణం. అంటే మనలో ఎంత సత్తా ఉన్నా కానివ్వండి, ఇప్పటికి కూడా ఇది అన్డౌటెడ్లీ మగవాళ్ళు ఉండేటటువంటి కొన్ని వృత్తులు, పోలీస్ వ్యవస్థ కానివ్వండి లేదా న్యాయవాద వ్యవస్థ కానివ్వండి, కొన్ని వృత్తులు ఏంటంటే మహిళలకి చాలా కష్టం ఈ వృత్తుల్లో నెగ్గికు రావడానికి. ఇప్పుడు ఓకే, ఈ మధ్యకాలంలోని పిల్లలు, అమ్మాయిలు చాలామంది వృత్తిలోకి వస్తున్నారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 33 years బ్యాక్, అంటే 33 ఏళ్ల క్రితము ఆడవాళ్ళు ఈ వృత్తిలోకి రావడం అంటే నేను వచ్చినప్పుడు కూడా నన్ను అంత ఆశ్చర్యంగా ఎగతాళిగా చూసినటువంటి వారు. ఇవిడేదో పెద్ద లాయర్ అయిపోతుందంట అని వెనకాల అనుకొని ఉండొచ్చు, నన్ను ఎవరైతే డిస్కరేజ్ చేయలేదు. కానీ అంటే సభ్య సమాజంలోని మరి ఆ కాలంలోని మరి న్యాయవాద వృత్తిని ఎన్నుకోవడం ఒక సాహసము, ఎన్నుకొని నేను నిలదొక్కుంటాను అనుకునేటటువంటి కాన్ఫిడెన్స్ ఉండడం అది రెండో సాహసము. దాన్ని నిలదొక్కుకోవడము నిజంగా గొప్ప విషయం అని నేను అనుకుంటాను. ఎందుకంటే దానికి కారణం నా క్లయింట్స్. అంటే ఒక కేసు ఇవ్వడము చాలా కష్టం అండి. ఆడవాళ్ళకి
మహిళా న్యాయవాది కేసు ఇవ్వాలంటే చాలా కష్టం, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మగవాళ్ళకి ఫస్ట్ మేల్ షవనిజం, మేల్ డామినేటెడ్ సొసైటీలోని ఒక కేసు మగవాడికే ఇవ్వాలనుకుంటారు కానీ ఇది ఆ అమ్మాయి, ఈ లేడీ ఏం చేస్తుంది, ఈ అమ్మాయి ఏం చేయగలుగుతుంది, మేము అర్ధరాత్రి ఈ అమ్మాయిని కాంటాక్ట్ చేయలేము, అర్ధరాత్రి ఆమె ఆఫీస్కి వెళ్ళలేము, లేదా ఏదైనా మాట్లాడుకోవాలంటే ఏ పబ్లోనో ఏ హోటల్లోనే నేను పిలిచి మాట్లాడలేము. సో మెనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, భర్త ఉంటాడు. ఇవన్నీ ఆలోచించేటటువంటి సమాజంలోని అమ్మాయిలకి ఒక కేసు ఇవ్వడము, ఆ కేసుని మనం పట్టుకొని కోర్టులోని వాదించి వారికి విజయం సాధించి ఇవ్వడం అన్నది అనుకున్నంత సులువైనటువంటి విషయం కాదు. దానికి కారణం మనం అవన్నీ కూడా అధిగమించామంటే దానికి కారణము క్లయింట్స్, న్యాయ వ్యవస్థ. అంటే న్యాయ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్క న్యాయవాది, ప్రతి ఒక్క న్యాయమూర్తికి నేను రుణపడి ఉన్నానని చెప్పచ్చు. వారి ప్రోత్సాహం లేకుండా మనం చేయడం చాలా కష్టం. సో అందరికీ 2 కుటుంబాలు ఉంటాయి, ఒకటి పుట్టినిల్లు, ఒకటి మెట్టినిల్లు. మీకు ఇందాక చెప్పాను, నాకు యాజ్ ఫార్ యాజ్ పుట్టినిల్లు ఇస్ కన్సర్న్డ్ ఐ డోంట్ హ్యావ్. ఐ హ్యావ్ వెరీ గుడ్ మెట్టినిల్లు. నాకు చక్కటి అత్తగారి ఇల్లు ఉంది. ఇంకొక కుటుంబం నాకు న్యాయవాది కుటుంబం. నాకు చాలా సంతోషం కలిగించేది, వృత్తిలో నాకు ఆనందం కలిగించినటువంటి ఇంకో విషయం ఏంటంటే, నాకు అన్నదమ్ములు లేరు. నా ప్రతి న్యాయవాది నేను అన్నానో, తమ్ముడనో, బాబు అనో పిలుస్తూ ఉంటాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు న్యాయవాది కుటుంబం నాకు ఆ ఆనందాన్ని కలిగించింది అని చెప్పచ్చు.